లా విద్యార్థిని చనిపోయింది. ఎలా? ఇప్పుడు ఇదే అనుమానం. లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని లా విద్యార్థిని మరణం వెనుక మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. పక్కాగా ఇది హత్య అని ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటుంటే సూసైడ్ అని చుట్టుపక్కల వారు అనే మాట. చూద్దాం ఓ నిండు జీవితం నాశనం చేసింది ఎవరో అని. మలక్పేటలో లా విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్లో లా చదువుతున్న శ్రావ్య అనే యువతి తాను పనిచేస్తున్న ఆఫీసులో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని చనిపోయింది. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గ్రామం నుండి వచ్చిన శ్రావ్య కష్టపడి లా పూర్తి చేసి హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోందని, శ్రావ్య మృతికి లైంగిక వేధింపులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. నవీన్ అనే వ్యక్తి దగ్గర శ్రావ్య అసిస్టెంట్గా పనిచేస్తోందని చెప్పారు. ఆదివారం రాత్రి ఏం పని ఉందని శ్రావ్యను నవీన్ ఆఫీసుకు పిలిచాడని ప్రశ్నించారు. పిలిచిన నవీన్ ఆఫీసులో లేకుండా ఎక్కడికి పోయారని అడిగారు. ఆమె పనిచేస్తున్న ఆఫీసులో నవీన్ అనే వ్యక్తి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రాత్రి జరిగితే ఇప్పటివరకు పోలీసులు యాక్షన్ తీసుకోలేదని అన్నారు. పెద్ద కులాల వారికి ఇలాగే జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని గిరిజన సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు ఘటనపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.